హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. 48,000 పెన్షన్లు మొదటి విడత దరఖాస్తులు సిద్ధం. 8 అర్హతలు ఇలా ఉండాలి. ఇక ఈ వీడియోలోని ముఖ్యమైన సమాచారం ప్రతి ఒక్కరూ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మొదటిసారి చూస్తున్నవారు ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచడం ద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం, ఎలాంటి వినూత్నమైన సంక్షేమ పథకాలైనా ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోని వివరాలకైతే ఆలస్యం చేయకుండా వెళ్ళినట్లయితే, ఇక తెలంగాణలో 1.28 లక్షల పెన్షన్లు రద్దు. కొత్తగా మరో 48,000 మందికి పెన్షన్లు. ఇక తెలంగాణలో భారీగా పెన్షన్లు రద్దు అయ్యాయని కూడా పేర్కొనవచ్చు. ఇక ఏకంగా 1.28 లక్షల పెన్షన్లను అధికారులు రద్దు చేశారని కూడా పేర్కొనవచ్చు. ఇక అనర్హులను గుర్తించే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా తెలుస్తుంది. ఇక రకరకాల కారణాల్లో పెన్షన్ లబ్ధిదారులు జాబితా నుంచి అనర్హులను ఏరివేశారని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. అదే సమయంలో కొత్త పెన్షన్లను జారీ చేసేందుకు లబ్ధిదారులను కూడా గుర్తించారని కూడా తెలుస్తుంది. ఇక ఈ క్రమంలోనే 48,000 మందికి కొత్త పెన్షన్లు అందించనున్నారని కూడా పేర్కొనవచ్చు. ఇక ఈ పెన్షన్ రద్దయిన వారిలో చనిపోయిన వారు, ప్రస్తుతం గ్రామాల్లో అందుబాటులో లేని వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారు, ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు, 5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నవారు, ఆదాయపు పన్ను చెల్లించేవారు కూడా ఉన్నారని కూడా తెలుస్తుంది. అయితే తొలగించిన 1.28 లక్షల పెన్షన్లలో 1.02 లక్షల పెన్షన్లు గ్రామాల్లో నివసించే వారివే కాకుండా ఇక గ్రామాల్లో నివసించే వారిచే కాకుండా కావడం గమనార్హంగా కూడా పేర్కొనవచ్చు. ఇక మిగిలిన 26,000 పెన్షన్లు మున్సిపాలిటీల పరిధిలో ఉన్నాయని అధికారులు వెల్లడించారని కూడా తెలుస్తుంది. ఇక ఈ క్రమంలోనే కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారని కూడా తెలుస్తున్నట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా పేర్కొనవచ్చు. ఇక మొత్తం 48,000 మందిని ఎంపిక చేసి వారికి పెన్షన్లు అందించనున్నారని కూడా తెలుస్తుంది. ఇక ఇందులో వికలాంగులు, వితంతువులు ఉండగా వారి జాబితాను అధికారులు సిద్ధం చేశారని కూడా పేర్కొనవచ్చు. ఇక ఆర్థిక శాఖ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే కొత్త లబ్ధిదారులకు పెన్షన్లను మంజూరు చేసేందుకు అధికారికంగా ఉత్తర్వులు వెలువరించనున్నారని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా పేర్కొనవచ్చు. ఇక కేటగిరీల వారీగా అర్హతల విషయంలో భాగంగా చేయూత పెన్షన్ పొందడానికి కేటగిరీలను బట్టి ఈ కింది అర్హతలు ఉండాలని కూడా తెలుస్తుంది. ఇక వృద్ధాప్య పెన్షన్ విషయంలో భాగంగా దరఖాస్తుదారుల కనీస వయస్సు 57 ఏళ్ళు పైబడి ఉండాలని కూడా తెలుస్తుంది. ఇక వితంతు పెన్షన్ విషయంలో భాగంగా భర్త మరణ ధృవీకరణ పత్రం, డెత్ సర్టిఫికేట్ తప్పనిసరిగా సమర్పించాలని కూడా తెలుస్తున్నట్లు సమాచారం. ఇక అదేవిధంగా ఒంటరి మహిళల విషయంలో భాగంగా వయస్సు 18 ఏళ్ళు నుండి కుటుంబం నుండి ఎటువంటి ఆర్థిక లేదా సామాజిక మద్దతు లేనివారై ఉండాలని కూడా తెలుస్తుంది. ఇక దివ్యాంగులు, వికలాంగుల విషయంలో భాగంగా కనీసం 40% అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నట్లు సదరం లేదా ప్రభుత్వ వైద్యుల సర్టిఫికేట్ ఉండాలని కూడా తెలుస్తున్నట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా పేర్కొనవచ్చు. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రాంతాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి. మీ చిన్న లైక్ ద్వారా 2,75,90,000 పెన్షనర్లందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి, ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచినట్లయితే తద్వారా
ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ, లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూడనట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ సమాచారం చేరవేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని యాక్టివేట్‌లో ఉంచినట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ఇలాంటి వినూత్నమైన మహా సంక్షేమ పథకాల గురించి ఎప్పటికప్పుడు ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు ముందుగానే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను.